కొండలంతలి గుడికి వచ్చామని చెప్పాం కదండి. రావడానికి కారణం ఏంటంటే మా వారు ఉన్నారు కదా, వాళ్ళ అక్క పోతును వేసుకుంటుంది. నాకు వరుసగా వదినయిద్దనమాట, పెదనాన్న కూతురు. పోతును వేసేసి వంటలు కూడా వండేశారండి మేము వచ్చేటప్పటికి. వీళ్ళంతా ముందే గుడికి వెళ్ళి వచ్చేసారు మేము వచ్చేటప్పటికి. వీళ్ళంతా మా వారికి అక్కలు అన్నయ్యలే అవుతారు. భోజనాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు అంతా. ఇక్కడ ఏంటంటే అన్ని పాకలేనండి భోజనాలు పెట్టుకోవడానికి. గుడి దగ్గర పోతును వేయాలని మా వాళ్ళు 4ంటికే వచ్చేసారండి. గుడి చుట్టూ పోతును తిప్పేసి పరమాన్నం వండి అమ్మవారికి చూపించి నైవేద్యాన్ని పోతును వేసిన వెంటనే పాకని అద్దెకి తీసుకుంటారనమాట. ఇక్కడే వంట, ఇక్కడే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. భోజనాల్లోకి అయితే వైట్ రైస్, గోంగూర బోటి, చికెన్, పెరుగు, సేమియా కేసరి, మటన్ వరకు చూపించడానికని పరమాన్నం వండామన్నారు కదా, పరమాన్నం పెరుగు చట్నీ. పొద్దున్నే వచ్చేస్తారని ఉప్మా చేశారండి, ఎవరు తినలేదు. వెజ్ బిర్యానీ ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇన్ని వండారు కదా, 11ంటికే వంట అయిపోయిందండి. భోజనాలు కూడా స్టార్ట్ చేసేసారు 12. మేము కూడా భోజనం చేద్దామని కూర్చున్నామండి. నాక చాలా సేపు కూర్చొని మాట్లాడుకున్నాం. నాక మా వదిన డ్రింక్ తెచ్చి ఇచ్చింది. ఇంకా థమ్స్అప్ తాగేసి బయలుదేరాము. కోసం ఏం తీసుకున్నాం, ఏం తిన్నామని నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉంటాను. బై బై.